వీక్లీ జిమ్ రొటీన్ లేదా ఎక్సర్సైజ్ రొటీన్ వినే ఉండుంటారు. కొంతమంది ఫాలో అయ్యి ఉండుంటారు. బట్ మీలో ఎవరన్నా వీక్లీ ఫుడ్ రొటీన్ విన్నారా? వినుంటే ఫాలో అయ్యారా ఎప్పుడన్నా? అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. డీటాక్స్ అన్న పదం ఈ మధ్యన రెగ్యులర్‌గా వింటున్నాం కదా! మీలో చాలామందికి క్లారిటీ ఉండే ఉంటుంది డీటాక్స్ అంటే ఏంటి అని. సో, మనకి మార్కెట్‌లో డీటాక్స్ ప్లాన్స్ అని, డీటాక్స్ మిక్సెస్ అని చాలా రకాలొచ్చేసాయి. సో, అసలు నిజంగా మన బాడీకి డీటాక్స్‌కి ఏమైనా మిక్స్ అది కావాలా? లేదా సెపరేట్‌గా ఫుడ్ అది కావాలా? అన్న విషయం ఏమైనా క్లారిటీ ఉందా మీకు? తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఇవాళ. సో, ఇన్ జనరల్‌గా మన బాడీ పార్ట్స్ వాటంతట అవే డీటాక్స్ అవుతూ ఉంటాయి. బట్ దే నీడ్ సమ్ టైమ్. మనం ఆ టైం ఇవ్వకుండా రెగ్యులర్‌గా ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీ అనేది డీటాక్స్ అవ్వకుండా కంటిన్యూగా ఫంక్షనింగ్ జరుగుతూనే ఉంటుంది. సో, దీనికోసమే చాలామంది వీక్లీ వన్స్ అన్నా అట్‌లీస్ట్ ఒక్క పూట ఫుడ్ తినకుండా ఉండడం అలా చేస్తూ ఉంటారు. సో, దానివల్ల బాడీ అనేది డీటాక్స్ అవుతూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్‌గా వర్కౌట్ అయిన విషయం ఇది. సో, దీన్ని బేస్ ఐడియాగా తీసుకొని మిల్లెట్స్ ఇంకా నవధాన్యాస్ వీటితో మనం చేస్తున్న ఈ లడ్డూస్ అండ్ పౌడర్స్ నుంచి ఏదైనా మనం చేయగలుగుతామా వీక్లీ ప్లాన్ లాగా అని చూస్తే, సో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మిల్లెట్ తీసుకుంటే, ఒక్కొక్క మిల్లెట్ ఒక్కో బాడీ పార్ట్‌కి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో, ఆ రోజు ఆ బాడీ పార్ట్ అనేది డీటాక్స్ అవుతూ వస్తుంది అని నాకు అర్థమైంది. సో, అందరికీ వీలుగా, అందుబాటులో ఉండేలాగా ఎందుకు వీక్లీ బాక్స్ లాగా లాంచ్ చేయకూడదు అనిపిచ్చింది. సో, అప్పుడొచ్చిన ఆలోచనే ఈ 7 డేస్ 7 మిల్లెట్స్, 7 లడ్డూస్, 7 పౌడర్స్ ఆలోచన. సో, ఈ మిల్లెట్ బాక్స్‌లో ఏముంటుంది అన్నది క్లియర్‌గా ఒక వీడియో చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీని మెయిన్ ఐడియా ఏంటి అంటే, ఒక పర్టిక్యులర్ డే ఒక మిల్లెట్ తింటే, ఆ రోజు కంప్లీట్‌గా అదే మిల్లెట్ తింటే, ఆ పర్టిక్యులర్ బాడీ పార్ట్ అనేది డీటాక్స్ అవుతుంది. సో, 6 డేస్ ఇలా చేసిన తర్వాత సెవెంత్ డే రెస్ట్ వస్తుందనమాట. మళ్ళీ అంటే మీరిప్పుడు మండే నుంచి సండే వరకు చేస్తూ ఉంటే, సండే రెస్ట్ వస్తుంది. మళ్ళీ మండే టు సాటర్డే మళ్ళీ రొటీన్ ఉంటుంది. సో, దీనికి సంబంధించి కంప్లీట్‌గా ఒక లాంగ్ వీడియో చేస్తాను. అసలు ఏ మిల్లెట్ ఏ రోజు తినాలి? ఆ మిల్లెట్ ఏ బాడీ పార్ట్‌కి సపోర్ట్ అవుతుంది? కంప్లీట్ డీటెయిల్స్ నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తాను. క్లినికల్ రిజల్ట్స్ మీకు చూపించలేకపోవచ్చు. బట్ ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్ ట్రెడిషనల్‌గా వస్తూ ఉన్న కాన్సెప్టే. బట్ రీసెంట్ టైమ్స్‌లో మనం ఫాలో అవ్వట్లేదు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్‌తో రేపు కలుసుకుందామండి. ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.